KSR9 న్యూస్ కి స్వాగతం. వరంగల్ అభివృద్ధికి సమీప భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు. మామునూరు ఎయిర్పోర్టు ప్రారంభం, వరంగల్లో అండర్ డ్రైనేజీ నిర్మాణం, ఇన్నర్ ఔట్ రింగ్ రోడ్డు నిర్మాణం, మాస్టర్ ప్లాన్ కు ఆమోదంతో పాటు మౌలిక వసతుల మెరుగు, నగర అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని, రాష్ట్రానికి రెండో రాజధానిగా తీర్చిదిద్దుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి వాగ్దానాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఏం చేయడం లేదనే విమర్శలతో ఒక రకంగా ఎమ్మెల్యేలైతే క్యాడర్ వద్ద చెప్పుకోలేక ఇబ్బందులు పడ్డారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి, జిల్లా మంత్రులు కొండ సురేఖ, సీతక్క, స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వినతుల్ని మంత్రివర్గం సీఎం చాలా సీరియస్ గా తీసుకుంటూ అభివృద్ధికి వ్యూహరచన చేసినట్లుగా స్పష్టమవుతుంది. మాటలు చెప్పకుండానే నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో అంకురార్పణ చేస్తుండడంపై ఓరుగల్లు ప్రజానికం నుండి హర్షం వ్యక్తమవుతుంది. వరంగల్ అభివృద్ధికి కీ పాయింట్స్ గా మారిన ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, లింకు రోడ్లు, ప్రధాన రహదారులు, ఓరగల్లు ప్రజల కళ, అండర్ డ్రైనేజీ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం నిధులు కేటాయించడంపై ప్రజలు అభినందిస్తున్నారు. దేశాలకు ఒక ఉక్కు మహిళ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, ఈ దేశ ప్రధానమంత్రిగా వారు చివరి శ్వాస వదిలినప్పుడు తెలంగాణ ప్రాంతం మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆఖరి శ్వాస వారు వదిలి ఈ గడ్డ మీద సూర్య చంద్రులు ఉన్నంతకాలం శ్రీమతి ఆయన పెద్ద మనిషి మన వచ్చి అన్నాడు, 10 నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని. ఏం కోల్పోయినరా? మా ఆడబిడ్డలకి ఇవాళ స్వేచ్ఛ వచ్చింది 10 ఏళ్ళ తర్వాత. సంఘాలలో ముందుకు వచ్చిండ్రు. మేము ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదా తెలియదని నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటం తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా. మేము ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులను చేయాలనుకున్నాం. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీది. మీరు ఏది కావాలనుకుంటే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అయితే కూడా మీతో ఖర్చు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను పోయే టైం ఎటువంటిదో, అన్నం మూడు ఎటువంటిదో కానీ నేను ఎప్పుడు పోయి ఏది అడిగినా కూడా చూద్దాంలే అక్క, చేద్దాంలే అక్క అనేటోడు. నేను ఊరికే అనుకునేదాన్ని, అయ్యో అన్న దగ్గరికి పోయి అడుగుతా ఉన్నా, అన్న ఏది అడిగినా కూడా చూద్దాంలే చేద్దాంలే అంటాడు. మరి ఇప్పటి వరకు ఒక అభివృద్ధి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టలేదు. మరి ప్రజలకు మేము ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలని పదే పదే నేను మదన పడతా ఉండేదాన్ని. కాకపోతే ఆయనతో ఎప్పుడు వెహికల్లో ఎక్కినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పేవాడు, అక్క హైదరాబాదు మనం ఏమీ చెయ్యలేము, కానీ వరంగల్ నగరాన్ని మాత్రం మనం ఏ విధంగా అంటే ఆ విధంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి వరంగల్ని ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇచ్చి ఒక మంచి పట్టణంగా తీర్చిదిద్దడానికి మన వంతు సహాయం సహకారం తప్పకుండా ప్రభుత్వం నుంచి ఉంటుంది. దానికి మాస్టర్ ప్లాన్ అనేది చెయ్యాలని వారు కోరడం జరిగింది.